ఇంప్లాంట్ అనేది ఏంటంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీ. ఇదివరకు రోజుల్లో ఏంటంటే మనకి పన్ను మధ్యలో ఊడిపోతే ఆ ముందు పన్ను వెనక పన్ను ఉంటే అది ఇప్పుడు కూడా చేసుకుంటాం, అది గోల్డ్ స్టాండర్డ్ ఏనండి. ముందు పన్ను వెనక పన్ను ఉంటే ఆ రెండు పళ్ళు సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ వేసుకుంటాం. ఇంప్లాంట్ అనేది ఏంటంటే ఎక్కడ పన్ను లేకపోతే పక్కన పన్ను సపోర్ట్ తీసుకోకుండా వేసుకునే పద్ధతి. దానికి చాలా ఐడియల్ ఏంటంటే ఇప్పుడు చాలామంది రాంగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా తీసుకుంటున్నారంటే పళ్ళు లేకపోతే ఇంప్లాంట్స్ వేసేయటం. దట్స్ నాట్ ఐడియల్. క్రైటీరియా అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఇంప్లాంట్ చేస్తాం, మా దగ్గరికి వచ్చేయండి, సూదులు లాంటి మేకులు లాంటి ఇంప్లాంట్స్ వేసేవాళ్ళు ఇన్ని చూశాను నేను. అవన్నీ ఏంటంటే తర్వాత మీరు ఎక్కువ నష్టపోతారు. తక్కువ కాస్ట్ కదా అని చెప్పి వేయించుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. అందుకని ఏంటంటే మనకి బోన్ విడ్త్ అండ్ లెంత్ ఆఫ్ ది బోన్ మనకు కరెక్ట్గా ఉందా లేదా అంటే మినిమం ఇప్పుడు నాకు ఒక 5 mm 4.5 mm మనకి విడ్త్ ఉందనుకోండి, దాంట్లో మనం ఒక 3.5 mm 2.5 mm ఇంప్లాంట్ వేసుకుంటే ఆ పక్కన ఈ పక్కన బోన్ కాస్తుంది. ఉన్న బోన్ విడ్తే మనకి 2 mm అట్లా ఉంటే మనం సన్న ఇంప్లాంట్స్ వేసుకుంటే పక్కన ఎట్లా నిలుస్తుంది? నిలవదు కదా. ఇంత లావు చెక్క మీద మనం చిన్న మేక్ కొడితే దాని ఇది ఉంటుంది, ఇంత సన్న చెక్క మీద మేక్ కొడితే ఎట్లా ఉంటుంది? బ్రిటల్ అయిపోతుంది. ఉన్నా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు, దేనికి పనికిరాదండి. తర్వాత డబ్బు వేస్ట్, టైం వేస్ట్. అందుకని ఏంటంటే ఫిక్స్డ్ పళ్ళే మంచి ట్రీట్మెంటు, తీసుకొని పెట్టుకునే పళ్ళు తక్కువ రకమైన ట్రీట్మెంట్ అని అనుకోకూడదు. అలా అనుకుంటే అది డాక్టర్కి లాభం, పేషెంట్కి నష్టం. అందుకని ఏంటంటే ఫిక్స్డ్ పళ్ళు మంచివి, నాకు ఇంప్లాంట్లు వేసేసుకొని అన్నీ నేను ఇంప్లాంట్లు వేసేస్తాను అన్నీ ఫిక్స్డ్ చేసేసుకొని అని అనుకోకూడదు, అప్పుడు డాక్టర్కి దొరికేసినట్టే. అందుకని ఏంటంటే నాకు క్రైటీరియా ఎంత ఉంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు బోలు అంతమంది ఉన్నారు, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా నేను తీసుకొని పెట్టుకునే పళ్ళే ఇచ్చాను. ఎందుకంటే ఆయనకి లేదు, ఆయనకి అవకాశం లేదు. ఎవరో వేసేస్తానన్నారంట, నేనేనండి అని చెప్పాం. అందుకని ఏంటంటే క్రైటీరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు చేస్తున్నారు, దానికి అంత విడ్త్ అండ్ లెంత్ ఆఫ్ ది బోన్ ఉందా, వేసిన తర్వాత ఆ పేషెంట్కి అంత ఉపయోగపడుతుందా. ఈరోజు మనం డబ్బులు పెట్టుకుంటున్నాం అంటే అది మినిమం 8 ఏళ్ళు 10 ఏళ్ళు లేదా 14 ఏళ్ళ వరకు మనకి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఊడిపోద్దని మనకు తెలుసు, డెంటిస్ట్కి తెలిసిపోతుంది. అయినా ఫిక్స్డ్ పళ్ళే కావాలండి, నాకు తీసుకునే వద్దండి, ఇలా మొండితనంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఒకసారి చెప్తాడు, రెండోసారి ఇంక ఈ కర్మ అనుకొని ఫిక్స్డ్ వేసేస్తాడు, సంవత్సరంలో ఊడిపోతాయి, మళ్ళీ ఇతని దగ్గరికి వస్తాడు కదా అన్న. ఆ పేషెంట్ ఫీలింగ్ ఏంటంటే 2 ఏళ్ళు వచ్చినాయి బాగానే వచ్చినాయి అని ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడ డాక్టర్ మిస్టేక్ ఉంటుంది, పేషెంట్ మిస్టేక్ ఉంటుంది. ఇద్దరిలో అవగాహన ఉండాల్సింది పేషెంట్కి. ఎందుకని ఎటు తిరిగినా డాక్టర్ డబ్బులు పెట్టుకునేది వాళ్ళే కదా, అందుకని ఉండాలన్నమాట. అందుకని తీసుకొని పెట్టుకునే పళ్ళని చులకనగా చూడొద్దు. కొంతమందికి అవి మాత్రమే సెట్ అవుతాయి. మీకు సూట్ అయ్యే ట్రీట్మెంటే మీకు మంచి ట్రీట్మెంట్, అంతే తప్ప ఫిక్స్డ్ పళ్ళు మంచి ట్రీట్మెంట్, తీసుకొని పెట్టుకునే పళ్ళు ట్రీట్మెంట్ చెడ్డ ట్రీట్మెంట్ అనుకోకండి. అలా అనుకుంటే చాలా నష్టపోతారు.